జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా 'వార్ 2' మూవీ టీజర్ అయితే రిలీజ్ చేశారు. అసలు ఎవ్వరు గూడా ఎక్స్‌పెక్ట్ చేయనంత విధంగా అయితే దీన్ని రిలీజ్ అయితే చేయడం జరిగింది. 'రితిక్ రోషన్' అదే విధంగా ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఈ 'వార్ 2' మూవీ అయితే రాబోతుంది. అయితే దీని గురించి అప్పుడే ట్రోల్స్ గూడా స్టార్ట్ అయిపోయాయి. టీజర్ వచ్చిందో లేదో ట్రోల్స్ గూడా అప్పుడే స్టార్ట్ పెట్టేశారు. ఏ విధంగా అంటే మనకి 'పుష్ప' మూవీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ సో, 'అల్లు అర్జున్' గారి మీద ఎన్ని విమర్శలు చేశారు, ఎన్ని ట్రోల్స్ చేశారనేదైతే మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికి ఇంకా ట్రోల్స్ అయితే ఆగట్లేదు. అలాంటిది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద గూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అదే విధంగా అంటే చాలా ట్రోల్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి. అందులో మెయిన్ ఎవరు చేశారని మాట్లాడుకుంటే గనక కమల్ ఆర్ ఖాన్ అని చెప్పేసి అతనైతే కొన్ని ట్రోల్స్ అతని నార్త్‌కి సంబంధించిన వ్యక్తి. అతను గూడా కొన్ని రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇలాంటి చెడ్డ రివ్యూస్ అని చెప్పుకోవాలి. అంటే మనమంటే పడని వ్యక్తి అని గూడా చెప్పుకోవాలి. తెలుగు నటులు అంటే పడని వ్యక్తి అని గూడా చెప్పుకోవాలి. ఎందుకంటే 'పుష్ప' మూవీ ఏదైతే వచ్చిందో 'పుష్ప' అంటే చిన్న అప్డేట్ వచ్చినా గానీ తను రెడీగా ఉంటారనమాట. ఇలా కొన్ని కామెంట్స్ ఫన్నీగా చేయడం కోసం అని జెప్పేసి ఇలా రెడీగా ఉండిపోతాడు. అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్ గారి మీద గూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఏంటి అని మాట్లాడుకుంటే గనక ఎన్టీఆర్ గారు అందులో సెట్ అవ్వలేదు. అందులో చాలా చిన్నగా ఉన్నాడని జెప్పేసి అంటే ఒక పోస్ట్ ఎయడము, ఒక స్టూలేసి తనని అలా నిలబెట్టడము, పొట్టిగా చూయించడము ఇలా కొన్ని ట్రోల్స్ అయితే చేయడం జరుగుతుంది. అంటే నాకు నచ్చలేదు. ఏదైతే 'నాటు' సాంగ్‌లో కనిపించాడో చిన్నగా నాకు అలా కనిపిస్తాడు, అలా కనిపిస్తున్నాడు అని జెప్పేసి ఇలా కొన్ని ట్వీట్ అయితే చేయడం జరిగింది. అంటే ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా మంది చాలా ఎదిగిపోతున్నారని జెప్పేసి తనకి మరి నచ్చడం లేదో ఏంటో గానీ ఇలా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఆ ట్వీట్ గూడా నేను విజువల్‌లో చూపించే ప్రయత్నం అయితే జేస్తాను. అదే విధంగా ఇప్పుడు మనము 'పుష్ప' గురించి మాట్లాడుకున్నాం గనుక 'త్రిబుల్ ఆర్' గురించి, 'బాహుబలి' గురించి ఇలా చాలా ఎదిగిపోతున్నారు. చాలా రికార్డ్స్ అయితే బద్దలు కొడుతున్నారు అని చెప్పొచ్చు. మనకి ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా గానీ అంటే మన నార్త్ సైడ్ చూసుకున్నా గానీ, ఎక్కడ చూసుకున్నా గానీ ఇప్పుడు 'పుష్ప' గూడా మనం చూసుకున్నట్లయితే గనక నార్త్‌లో ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అనేదైతే మనం చూసాం. అదే విధంగా ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు నటించిన 'త్రిబుల్ ఆర్' మూవీ ఏ విధంగా ఎంత రికార్డులు కొట్టిందనేదైతే మనం చూసాం. ఎంత కలెక్షన్ సాధించిందనేదైతే మనం అయితే చూస్తూ ఉన్నాము. అలాంటిది ఇప్పుడు 'వార్ 2' రావడంతోని అంటే 'హృతిక్ రోషన్' ఎంత మంచి నటుడు, ఎంత గొప్ప నటుడో మనకందరికీ తెలిసిందే. అతని కాంబినేషన్‌లో మనం ఇంకా చాలా సార్లు 'ప్రభాస్‌ని' కూడా ఊహించుకునే సందర్భాలైతే మనకైతే ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్ గారితో రావడం మరి అతనికి నచ్చలేదో ఏంటో గానీ అప్పుడే కొన్ని ట్వీట్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అతన్ని పొట్టిగా చూయించడము. సో, ఇలా చూయించి నాకసలు ఒక్కోసారి మనము ఆ ట్వీట్ గూడా చదువుదాం. అసలు ఈ కమల్ అనే వ్యక్తి ఎందుకు అలా చేశారు, ఏంటి అనేదైతే ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే గనక సో, మెనీ తెలుగు పీపుల్స్ ఆర్ హిట్టింగ్ మీ ఫర్ కాలింగ్ జూనియర్ ఎన్టీఆర్ నాటా అని చెప్పేసి ఇలా కామెంట్ చేయడం జరిగింది. అదే విధంగా సో, ఇంకొక ట్వీట్ గూడా చేయడం జరిగింది. సో, సిన్స్ తారక్ 9999 అని పెట్టేసి అంటే తనకి ట్యాగ్ చేసి లైక్ సాంగ్ 'నాటు' అంటే ఇది చూడ్డానికి 'నాటు' లాగా ఉంది. సో, ఐ డోంట్ ఫీల్ గుడ్ టు కాల్ హిమ్ అని చెప్పేసి అలా అంటే నాకు ఇతన్ని చూడ్డానికి నాకు నచ్చలేదు. చూడ్డానికి అంత గుడ్‌గా లేదు. చూడ్డానికి లింగు అంటే నేను ఇతన్ని లింగు అని పిలవడానికి నేను ఇష్టపడడం లేదు అని జెప్పేసయితే ఇలా కొన్ని ట్వీట్ అయితే చేయడం జరిగింది. చూడ్డానికి నాటా బాయ్ అంటే దేర్‌ఫోర్ ఐ విల్ కాల్ హిమ్ నాటా బాయ్ అంట. అంటే నేను ఇతన్ని నాటా బాయ్ అని పిలవడానికి ఇష్టపడతాను అని జెప్పేసయితే ట్వీట్ జేయడం జరిగింది. ఒక్కోసారి మనం టీజర్ గురించి మాట్లాడుకుంటే గనక సో, మనం గూడా అనుకున్నాము. అంటే ఓవరాల్‌గా అసలు మరి ఎన్టీఆర్ గారి, 'రితిక్ రోషన్' కాంబినేషన్‌లో వస్తుంది గాబట్టి మరసలు ఇది ఎలా ఉండబోతుంది, ఏంటి అనేది గూడా మనం అనుకున్నాం టీజర్ వచ్చే వరకైతే. సో, ఒక్కసారి టీజర్ చూసాక అయితే అసలు గూస్ బంప్స్ అనైతే జెప్పాలి. అంటే మన 'వార్' ఏ విధంగా ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. సో, అలాంటిది ఇప్పుడు 'వార్ 2'లో ఎన్టీఆర్ గారు నటించడం ఇలా కొందరికి నచ్చడం లేదు. ముఖ్యంగా నార్త్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నచ్చడం లేదనైతే మనకు అనుకోవచ్చు. సో, ముఖ్యంగా అంటే మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది చాలా ఎదిగిపోతున్నారు గాబట్టి, ముఖ్యంగా మన 'ప్రభాస్' గారు గానివ్వండి, అదేవిధంగా 'పుష్పతోని' 'అల్లు అర్జున్' గారు గానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు 'త్రిబుల్ ఆర్'తోని ఒకేసారి రాజమౌళి గారి కాంబినేషన్‌లో వచ్చిన 'త్రిబుల్ ఆర్'లో ఎన్టీఆర్ గారు, అదేవిధంగా రామ్ చరణ్ గారు 'నాటుతో' గూడా సాంగ్ ఏ హైప్‌లో ఎంత తీసుకెళ్లారో మనమైతే చూసాము. అంటే ఒక్కొక్క సీన్, ఒక్కొక్క విజువల్
అలా చూపిస్తున్నారు మన తెలుగు డైరెక్టర్స్ అయితే, మన తెలుగు నటులు అయితే అలా చూపిస్తున్నారు కాబట్టి కొందరికి నచ్చడం లేదనమాట. అందుకే ఇలా ట్వీట్స్ అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం ఒకసారి వార్ 2 గురించి మాట్లాడుకుంటే అందులో కొన్ని సీన్స్ అయితే అసలు మామూలుగా లేవు. గూస్ బంప్స్ అనేది చెప్పుకోవాలి. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అదేవిధంగా స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ మనకి ఆ గ్రాఫిక్స్ ఏదైతే ఉంటుందో, గ్రాఫిక్స్ కూడా కొన్ని చోట్ల అయితే మనకి వార్ పార్ట్ 1లో ఏవైతే చూపించారో అంటే మంచు కొండల్లో కానివ్వండి, ఆ ఫ్లైట్ సీన్స్ కొన్ని ఏవైతే చూపించారో సేమ్ అదే విధంగా ఇందులో వార్ 2లో కూడా ఇదే విధంగా అయితే మనము కొన్ని ఎలివేషన్స్ కొన్ని అవైతే చూడొచ్చు. అండ్ సేమ్ కొన్ని ఫైటింగ్ సీన్స్ కూడా అలానే అనిపించాయి. ఆ హీరోయిన్ బిగ్ని సీన్ కూడా చాలా వైరల్ అయిపోతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే. సేమ్ వార్ 2లో హీరోయిన్ ఎంత కొంచెము రొమాంటిక్‌గా ఏ విధంగా చూపించారో సేమ్ ఇందులో కూడా వార్ 2లో కూడా అదే విధంగా అయితే చూపించడం అయితే జరిగింది. అదేవిధంగా మరి ఎన్టీఆర్ గారికి హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో అసలు సెట్ అయిందా అని మనం మాట్లాడుకుంటే గనుక ఎవరో కామెంట్ చేసింది, ఎవరో ట్వీట్ చేసింది అది పక్కన పెడితే గనుక అసలు అద్భుతంగా ఉంది. అండ్ కానీ ఇందులో మరి ఎన్టీఆర్ గారిని అసలు ఆ విలన్ లాగా చూపిస్తున్నారా? లేదంటే హృతిక్ రోషన్‌కి వీళ్ళిద్దరూ ఒకే హీరోల్లాగా ఉంటున్నారా? వీళ్ళిద్దరు కలిసి ఇంకా ఏదైనా విలన్ మీద అటాక్ చేయబోతున్నారా? అని చెప్పేసి అయితే ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఎందుకంటే మనకి వార్ 1లో మాట్లాడుకుంటే గనుక అందులో ఖాలిద్ ఏ విధంగా యాక్ట్ చేశారో, ఖాలిద్‌ది లాస్ట్ ట్విస్ట్ మనం చూస్తూ ఉంటాము. తన ఫేస్ మార్చేసుకొని లాస్ట్ అసలు అప్పటి వరకి ప్రతి ఒక్కరైతే ఖాలిదే అని నమ్మేస్తూ ఉంటారు. బట్ తర్వాత హృతిక్ కూడా నాకు ముందే తెలుసు నీ గురించి అని చెప్పేసి అయితే ఇలా ఒక ఎండింగ్ అయితే ఉంటుంది. తర్వాత వాళ్ళని చంపేయడము ఇలా ఒక ఎండింగ్ ఇచ్చేసి మరి దానికి ఈక్వల్‌గా తీసుకెళ్తారా? లేకపోతే ఇది ఇంకొక పార్ట్ తీసుకెళ్తారా అని చెప్పేసి కూడా ఉంది. అండ్ అదే విధంగా మనకి హృతిక్ రోషన్ గారు కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇది వార్ 2 అనేది సాధారణమైన షూటింగ్ అయితే కాదు. అన్ని షూటింగ్‌లలాగా కాదు. ఇది చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇందులో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అని చెప్పేసి అయితే కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అదే విధంగా ఇందులో కొన్ని రూమర్స్ కూడా అంటే కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఏంటంటే ఇందులో సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ వీళ్ళు కూడా నటిస్తూ ఉన్నారు అని చెప్పేసి అయితే కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు ఒకవేళ వచ్చిర్రు అనంటే ఇంకా మూవీ అయితే చాలా హైప్ అయితే అవుతుంది. కానీ ఇక్కడ మన తెలుగు నటుడు అదే విధంగా మన నార్త్ స్టార్ హృతిక్ రోషన్ వస్తున్నారు అని అంటే గనక ఇంకొక నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి. అండ్ మరి వార్ 2 మూవీ స్టోరీ ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటే గనక వార్ మూవీలో ఏదైతే ఒక విలన్ని పట్టుకోవడం ఏదైతే ఉంటుందో అందులో లాస్ట్‌కి విలన్ని పట్టుకొని హృతిక్ రోషన్ అందులో చంపేయడము. హృతిక్ రోషన్ అందులో కబీర్ లాగా అంటే కబీర్ పాత్రలో యాక్ట్ చేశారు కాబట్టి హీరోగా. సో అందులో అలా జరిగిపోయింది. ఇందులో మరి ఎన్టీఆర్ గారిని విలన్ లాగా చూయిస్తారా? లేదంటే హీరో లాగా చూయిస్తారా? అనేది కూడా ఒక పెద్ద ట్విస్ట్ లాగా అయితే మారిపోయింది. అండ్ మీరు కూడా ఏమనుకుంటున్నారో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇలా ఇంకా ఎన్టీఆర్ గారి మీద వాళ్ళే కాదు ఎన్టీఆర్ గారికి ఇంకా నెగెటివ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొన్ని ట్రోల్స్ అయితే స్టార్ట్ పెట్టారని అయితే చెప్పొచ్చు. ఎందుకు అనంటే మనం ఆల్రెడీ అనుకున్నాము మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మూవీస్ అయితే ఒక విధంగా వెళ్ళిపోతున్నాయి. అన్ని మూవీస్‌ని రికార్డ్స్ బద్దలు కొట్టేసి ఇంకా ముందుకు వెళ్తున్నాయి. మన నేషనల్‌లోనే కాదు ఇంటర్నేషనల్‌లో కూడా ఒక లెవెల్‌లో చూస్తున్నాం. మొన్న మనము ఎన్టీఆర్ గారు 'త్రిబుల్ ఆర్'కి సంబంధించి ఏదైతే చెన్నై వెళ్లారో అందులో కూడా ఒక అమ్మాయి తెలుగులో మాట్లాడడం జరుగుతుంది. నేను నీకోసం తెలుగు నేర్చుకున్నాను. ఎన్టీఆర్ సార్ గారు నేను నీతో తెలుగు నేర్చుకున్నాను అని చెప్పేసి ఇలా కొంచెం అలా మాట్లాడుతూ ఉంటుంది. అందులో మన ఎన్టీఆర్ గారి ఒక్కసారి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ చూస్తే గనుక ఎన్టీఆర్ గారు ఎంతో ప్రేమతో అయితే అది పోస్ట్ కూడా చేసుకోవడం అయితే జరిగింది. మనం చూసాము. సో ఇలా అంటే ఎన్టీఆర్ గారు అంత ప్రేమతో అంత అభిమానులని పెంచుకుంటున్నారు. మన నేషనల్‌లోనే కాదు అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నేషనల్‌లోనే కాదు ఇంటర్నేషనల్‌లో కూడా అంత అభిమానుల్ని పెంచుకునే సమయంలో ఇలాంటి చిన్న చీమలు వస్తూ ఉంటాయన్నట్టు వాళ్ళని తొక్కేస్తూ ఇంకా ఎదిగిపోవాలని కోరుకుందాం ఎన్టీఆర్ గారిని. అయితే ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా అయితే ఈ టీజర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో చాలా బాగా టీజర్ అయితే చాలా హిట్ అయిందనే చెప్పొచ్చు. రిలీజ్ అయిన కొద్దిసేపట్లోనే ఎన్నో మిలియన్స్ అయితే దాటేసింది. తెలుగులో కానివ్వండి, అదే విధంగా హిందీలో కానివ్వండి మనం చూస్తున్నాం. సో ఇలా ప్రముఖ లాంగ్వేజ్‌లలో అయితే చాలా బద్దలు కొట్టేసిందని చెప్పొచ్చు. ఇంకా చాలా మంది అయితే ట్రైలర్ కోసమే వెయిట్ చేస్తున్నారని అయితే అనుకోవచ్చు. ముఖ్యంగా నేను కూడా ట్రైలర్ కోసం అయితే చూస్తున్నాను. ఎందుకంటే వార్‌లో ఏ విధంగా చూసాం. అండ్ ముఖ్యంగా మన ఎన్టీఆర్ గారిని 'త్రిబుల్ ఆర్'లో కానివ్వండి అంటే మనం ఎప్పటి నుండో స్టూడెంట్ నంబర్ 1 అంటే మనకి
అప్పటి నుంచో చూస్తూ ఉన్నాము. ఎన్టీఆర్ గారిని ఏ విధంగా చూస్తున్నాము, ఎంత 'రాఖీ' మూవీలో గానివ్వండి, అండ్ ఇప్పుడు రీసెంట్‌గా 'యమదొంగ', 'యమదొంగ' మూవీ గూడా ఇంకా ఇప్పుడు ఒక్కసారి రిలీజ్ చేస్తే అది సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుంది, ఎంతమంది పబ్లిక్ ఎళ్తున్నారు, ఎంతమంది ఇప్పటికీ ఆదరిస్తున్నారు. అలాంటిది ఒక్కసారి 'త్రిబుల్ ఆర్' ఇంకా రిలీజ్ అయిందంటే, ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన 'దేవర' మూవీ గూడా ఎంత హిట్ అయిందో మనం చూసాము. సో, అంటే 'త్రిబుల్ ఆర్' అంత హిట్ అని మనం మాట్లాడుకోకున్నా గానీ, సో 'దేవర' మూవీ ఎంత హిట్ అయిందో అయితే మనం చూసాం. అలాంటిది ఇప్పుడు మళ్ళీ 'వార్ 2'తో వస్తున్నాడంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు. సో, ఈ మూవీ అయితే వచ్చేసి డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కాంబినేషన్‌లో అయితే ఈ మూవీ అయితే రావడం అయితే జరుగుతుంది. దీనైతే అయాన్ ముఖర్జీ డైరెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. సో, ఇంకా నెక్స్ట్ లెవెల్ అనైతే మనం అనుకోవచ్చు. మరి మీరు గూడా ఏమనుకుంటున్నారో కామెంట్ జేయండి.